నీకిన్ని సేవలు చేయగా. ఇది శ్రీవారి మెట్లో దారిలో ఉన్న చిన్న వాటర్ ఫాల్స్లో వస్తుంది కంటిన్యూ వాటర్. అంటే ఈ మధ్య రీసెంట్గా వర్షాలు పడ్డాయి కదా. అందరికీ నమస్కారం అండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి. నాకు ఇష్టదైవమైన శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధానం నుండి ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అసలు ఈ వీడియోలో నేను ఏం చూపిస్తున్నానంటే శ్రీవారి మెట్లు కొండపైకి ఎలా వెళ్ళాలి, దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఏ టైంకి ఇస్తారు, శ్రీవారి మెట్లు అసలు ప్రాధాన్యత ఏమిటి, మీకు ఎంత సమయం పడుతుంది, బస్టాండ్ నుండి శ్రీవారి మెట్ల వద్దకు ఎలా చేరుకోవాలి, నేను మీకు ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చూపిస్తాను. ప్లీజ్ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము తిరుమల చేరుకునేసరికి ఎర్లీ మార్నింగ్ 4:30 అయిందండి. 4:30 ఎగ్జాక్ట్ రైల్వే స్టేషన్ ఆపోజిట్లో విష్ణు నివాసం ఉంటుంది. అక్కడ మనకి ఎస్ఎస్డి టోకెన్లు ఇస్తారు. అంటే దర్శనం టోకెన్లు అక్కడే ఇస్తారన్నమాట. చూస్తున్నారుగా ఆ ఫ్లైఓవర్ నుంచి కిందకి దిగగానే మనకు లోపలికి వెళ్ళొచ్చు. ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి జనాలు ఫుల్గా ఉన్నారు కదండి. చూడండి అక్కడ బస్సులు కనబడుతుంది కదా బిల్డింగు, అదే విష్ణు నివాసం. లోపలికి వెళ్దాం పదండి. ఆ బోర్డు చూస్తున్నారు కదా, అదే విష్ణు నివాసం మెయిన్ ఎంట్రన్స్ అండి. మీరు లోపలికి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అవ్వచ్చండి. అంటే వాష్రూమ్స్, బాత్రూమ్స్ అన్నీ ఉంటాయండి. మీకు ఇక్కడ గేట్ కనబడుతుంది కదండి, ఆ గేట్ బయట సైడు అన్ని వెహికల్స్ ఉంటాయి. అంటే తిరుమల కొండ మీదకి వెళ్ళడానికి, బస్ స్టాండ్కి వెళ్ళడానికి అన్ని రకాల వెహికల్స్ ఉంటాయి. ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి, గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. ఇక్కడ మీరు కొంచెం ముందుకెళ్తే ఆ లెఫ్ట్ సైడ్లో మీకు ఒక క్యూ ఉంటుంది కదండి, ఆ క్యూలోకి వెళ్ళాలి. అంటే ఆ క్యూలోకి ఎందుకు వెళ్ళాలంటే మనకి సర్వదర్శనం టోకెన్లు కావాలి. దర్శనం వెళ్ళడానికి టోకెన్స్ తీసుకోవాలి కాబట్టి ఆ టోకెన్స్ అక్కడ దొరుకుతాయండి. అసలు మన టోకెన్ తీసుకోవడానికి మనకి ఏమేమి మ్యాండేటరీ ఏంటంటే ఆధార్ కార్డ్ మ్యాండేటరీ అండి. ఆధార్ కార్డ్ మ్యాండేటరీ అండి. చూసారా, మీ లైన్లో వెళ్తుంటే చాలా తక్కువ మంది ఉన్నారు, లేకపోతే ఈ క్యూ చాలా పెద్దగా ఉండేది. ఇదిగోండి సర్వదర్శనం టోకెన్ కౌంటర్లు అండి. లోపలికి వెళ్ళాలండి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి టోకెన్ ఇచ్చారు. మనకి సాయంత్రం 8 గంటలకు ఇచ్చారు. ఇప్పుడు మనం శ్రీవారి మెట్ల మార్గానికి వెళ్ళాలి. శ్రీవారి మెట్ల మార్గానికి వెళ్ళాలంటే నేను బస్టాండ్కి వెళ్ళాను. బస్టాండ్ దగ్గర పీలేరు బస్సు ఉంటుంది. ఆ పీలేరు బస్సు ఏంటంటే శ్రీనివాస మంగాపురం వరకు వెళ్తుంది. శ్రీనివాస మంగాపురం నుండి మళ్ళీ మనం అక్కడ ఆటోలు ఉంటాయి. ఆటోల ద్వారా వెళ్ళొచ్చు. అసలు మనకు బస్ ఛార్జ్ ఎంత తీసుకున్నారంటే 40 రూపీస్ తీసుకున్నారు. శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కావాలంటే విజిట్ చేయొచ్చు. ఆ టెంపుల్ నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే ఆటో సర్వీస్ ఉంటుందండి. ఆటో అన్న మాకు 40 రూపాయలు ఛార్జ్ తీసుకున్నాడు. శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్లు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడ మన దారిలో వెళ్తున్నప్పుడు ఒక కట్టడం కనపడింది కదండి, ఇది యాత్రికుల సదనం అండి. అంటే వచ్చిపోయే వాళ్ళు ఉంటారు కదండి, ఆ కొండ వ్యూ కనబడుతుంది కదండి, అదేనండి మనం వెళ్ళే మార్గం. మెట్ల దారి మధ్యలోనే కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లగేజ్ కౌంటర్ ఉంటుందండి. ఇక్కడ లగేజ్ మనం ఇక్కడ ఇచ్చేస్తే మనం పైన పికప్ చేసుకోవచ్చు. ఇలాంటి సౌకర్యం ఒక తిరుమలలోనే ఉంది, ఎక్కడా లేదు. ఏ దేవస్థానాల దగ్గర ఉండదు. మనకి ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ ఇస్తే ఆ స్లిప్ పైన మన రిసీవ్డ్ కౌంటర్ ఉంటుంది. ఆ రిసీవ్ కౌంటర్ దగ్గర ఇస్తే మనకి లగేజ్ తిరిగి ఇస్తారనమాట. మనం కొంచెం ముందుకు వెళ్ళగానే శ్రీకృష్ణదేవరాయ సదనం ఉంటుంది. అక్కడ మనం విశ్రాంతి తీసుకోవచ్చు, స్నానాలు చేసుకోవచ్చు, మనం రెడీ అవ్వచ్చు అనమాట. కొంచెం ముందుకు వెళ్ళగానే ఈ బిల్డింగ్లో మీకు దివ్యదర్శనం టోకెన్లు ఇస్తారండి. రోజుకి 5,000 ఇస్తారు ఇక్కడ మెట్ల మార్గం ద్వారా. మనకు మెట్ల దారి ఎంట్రన్స్లోనే శివ విగ్రహంగా పడుతుంది చూడండి, ఎంత అందంగా ఉందో. ఇక్కడ చూశారు కదండి, గోవిందనామాలు ఉన్నాయి. ఈ గోవిందనామాల దగ్గరనే దీపారాధన చేసుకుని కొబ్బరికాయలు కొట్టుకొని మెట్ల మార్గాన్ని స్టార్ట్ చేస్తానండి. చూశారుగా ఎంత కనువిందుగా ఉన్నాయో.
నేనైతే గోవిందనామాలకు నమస్కారం చేసుకొని ముందుకెళ్తున్నానండి. చూడండి అక్కడి నుంచేనండి మొదటి మెట్టు స్టార్టు. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు జనాలు చాలా తక్కువ మంది ఉన్నారండి. మామూలుగా విడిగా టైం అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు. చూడండి ముందుకెళ్దాం పదండి. అక్కడ మీకు ఒక టెంపుల్ కనబడుతుంది కదండి, ఆ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. మన శ్రీ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని ముందుకెళ్దాం పదండి. ఇక్కడ మీరు బోర్డు చూశారు కదండి, శ్రీవారి మెట్ల మార్గం మొదలని. మొత్తం మెట్లు 2388 అండి. తిరుమల దూరం 2.1 కిలోమీటర్లు ఉంది కదండి. సో ఇప్పుడు మనం ఇక్కడ వచ్చాను, వ్యూని చూడండి ఎంత బాగుందో. చెట్టు, ఆ శ్రీవారి మెట్లు, తిరుమల నడక మార్గం అని స్టార్ట్ ఉంది కదండి. నేను ప్రతి సంవత్సరం తిరుమల వస్తానండి. బట్ ఏంటంటే ఎప్పుడు వచ్చినా కానీ నేను అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్తాను. ఫస్ట్ టైం నేను శ్రీవారి మెట్ల ద్వారా వస్తున్నాను. స్టార్టింగ్లో మెట్లు ఈజీగానే ఉన్నాయండి. చూడండి ఇక్కడ 250 మెట్లు కనపడుతుంది కదండి మీకు. అంటే మనం 250 మెట్లు కంప్లీట్ చేసినట్టు. సో ముందుకెళ్దాం పదండి. చూడండి ఆ స్తంభాలు చూసారా? ఆ స్తంభాలకి గోవిందనామాలు ఎంత క్లియర్గా ఉన్నాయో, చాలా కనువిందుగా ఉన్నాయి. మేము చిన్నగా నడుచుకుంటూ రావడం వల్ల మాకు పెద్దగా అలుపు రాలేదండి. ఎందుకంటే మేము వీడియో తీసుకుంటూ వస్తున్నాం కదండి. మిగతా వాళ్ళు చూడండి రొప్పుతా వస్తున్నారు. మేము మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు మాకు కనపడిన మొట్టమొదటి మండపం అండి. అంటే ఎవరన్నా ఇంతకుముందు శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన మండపాలు అంటండి ఇవి. ఈ నడకదారులో రాజులు పూర్వకాలం నుంచి ఇదే దారిని వెళ్ళేవారండి. ఈ అలిపిరి మార్గం అనేది ఈ మధ్య వచ్చిందండి. ఇక్కడ కనబడుతుంది కదండి మొదటి మండపం అని, స్ట్రిక్ట్ నెంబర్ 422 అండి. ఇదేనండి నేను ఇంతకుముందు చూపించా కదండి మండపం, అదేనండి ఈ మండపం. మాకు మెట్ల మార్గం మధ్యంలో మాకు చిన్న వాటర్ ఫాల్ కనపడిందండి. ఈ వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే అంత స్వచ్ఛంగా ఉన్నాయండి. అసలు తాగాలనిపించే అంత ఫీలింగ్ అనిపించిందండి. వ్యూ చూశారు కదండి, ఈ వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో. ఈ వ్యూ ఏదో కాదండి, మనం ఆటోలో వచ్చాం కదండి, ఆటోలో రోడ్డు మార్గం ద్వారా వచ్చాం కదండి, అదేనండి ఆ వ్యూ. చివరిగా మనం పైకి చేరుకున్నామండి. ఇదేనండి చివరి మెట్టు. చూసారు కదండి, చివరి మెట్టులో గోవిందనామాలు ఉన్నాయి. ఇక్కడ చూసారు కదండి మండపం, ఇది కూడా చివరి మండపం అండి. ఈ మండపంతో మెట్ల మార్గం అనేది ఎండ్ అవుతుందండి. చూసారు కదండి ఎంత బాగుందో. ఇక్కడ మీకు కనపడుతుంది కదండి ఉచిత లగేజ్ సెంటర్ అని. మనం కింద లగేజ్ డిపాజిట్ చేసాం కదండి, ఆ లగేజ్ని ఇక్కడ మనం తీసుకోవచ్చండి. చూసారు కదండి, లగేజ్ తీసుకున్నాం అండి. లగేజ్ తీసుకుని ముందుకెళ్ళామండి. చూడండి ఇది చివరి ఎండింగ్ పాయింటింగ్లో వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. ఫైనల్గా మన మెట్ల మార్గం అనేది కంప్లీట్ అయిందండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఏదైనా తప్పులు మిస్టేక్లు ఉంటే నన్ను క్షమించండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.